ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, నెక్స్ట్ తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మరి ఈ 6వ నెల అంటే జూన్ మాసంలో వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ Yes. యొక్క 2020 సంవత్సరం జూన్ మాసంలో మనకి రాశి ఫలాల్లో తీసుకున్నట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి స్థితిగతులు, వారికి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా, ఇంకోటి తులారాశి వారికి గోచార ప్రకారంగా కూడా వారికి కొన్ని రకాల దోషాలు అనేది పుట్టుకతో వచ్చేటువంటి దోషాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తులారాశిలో స్త్రీలు పురుషులు ఎవరు పుట్టినా సరే వారికి గ్రహరీత్యా దోషాలు అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వారు పుట్టినప్పుడు శాంతి చేయించుకుంటే ఒకలా ఉంటారు, ఉమ్, శాంతి చేయించుకోలేకపోతే ఇంకోలా ఉంటుంది. ఉమ్, వారికి ఆ సంబంధించినటువంటి జాతకం వల్ల వారి ఇంట్లో పెద్దవారికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా అక్కడ దోషాలు తీర్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ జూన్ మాసంలో తీర్చుకున్నట్టయితే, ఉమ్, ఆ గ్రహశాంతి చేయించుకున్నట్టయితే ఎంత వయసు ఉన్న వారికైనా సరే ఆ గ్రహశాంతి తీర్చుకోవడం వలన, ఈ జూన్ మాసంలో తీర్చుకోవడం వలన ఏమైందంటే జ్యేష్ఠ మాసంలో అవుతుంది అనమాట. జూన్ మాసం జ్యేష్ఠ మాసం వస్తుంది. ఉమ్, ఆ ఆషాఢ జ్యేష్ఠ మాసంలో ఏదైనా సరే గ్రహరీత్యా దోషాలుండి తీర్చుకున్నట్లయితే కనుక ఆ గ్రహరీత్యా దోషాలకి పరిహారం కూడా త్వరగా లభిస్తుంది. ఓకే. దానికోసం చెప్పడం జరుగుతోంది. ఇకపోతే స్వతహాగా వీరికి వచ్చేటువంటి దోషాలు ఏంటంటే కలత్ర దోషం ఒకటి వస్తుంది, కుజు దోషం ఒకటి వస్తుంది. ఉమ్, వీరికి గోచార ప్రకారంగా ఇంకోటి ఏమొస్తుందంటే కనుక పూర్వీకుల శాపం. ఉమ్, ఈ మూడు అయితే కనుక ఖచ్చితంగా తులారాశి వారికి అయితే సొంతం. అది ఓకే. పుట్టడంతోనే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే తులారాశి వారు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక జూన్ మాసంలో ఆ గ్రహశాంతి చేయించుకోవాలి. దానికి సంబంధించిన దానాలు పంతులు గారి వద్ద ఇచ్చేసేయాలి. ఉమ్, అవి చేయించుకోవడం ద్వారా మళ్ళీ వీరి జీవితం మళ్ళీ రన్నింగ్ అవుతుందనమాట. బ్లూ ఫినిక్స్ అంటారు. ఓకే. అంటే గద్ద బ్లూగా ఉంటుంది గద్ద. ఉమ్, ఆ గద్ద మనకి చాలా రేర్‌గా దొరుకుతుంది. ఉమ్, గద్ద ఎట్లా ఉంటుందంటే పట్టుదల ఎక్కువ గద్దకి. అంటే ఈ తులారాశి వాళ్ళని బ్లూ ఫినిక్స్ అంటారు. ఓహో. అది ఎందుకు అంటే ఈ గద్ద ఏం చేస్తదంటే, ఈ గద్దకి ఆయుష్ వచ్చేసి 60 సంవత్సరాలు ఉంటుంది. గద్ద ఆయుష్ 60 సంవత్సరాలు. మామూలుగా అయితే 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు ఉంటది గద్ద. కానీ 60 సంవత్సరాల కిందే మనం పరిగణనలో తీసుకోవాలి. ఓకే. అయితే ఈ గద్దకి ఏమవుద్దంటే పిల్లలు పుడతారు. ఉమ్, కొడుకులో, కూతుళ్ళో పుడుతుంటారు. వారికి పిల్లలు పుడతారు. మనవరాళ్ళు, మనవళ్ళు అవుతారు. వారికి పిల్లలు పుడతారు. అప్పటి వరకి గద్ద ఎగురుతూనే ఉంటది. ఆ, ఆ వయసు ఎక్కువ పడిన తర్వాత సగపాట వయసు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ గద్దకి ఏమవుద్దంటే ఈ యొక్క రెక్కలుంటాయి. అవి మొద్దుబారిపోతాయి. ఈ కొమ్ము ఉంటది. అది ఉమ్, మొద్దుబారిపోద్ది. దానంతట అది ఆహారం తినలేదు. ఎక్కువ ఈ పిల్లలతో ఎగరలేదు. ఉమ్, ఎగరలేకపోవటం వల్ల ఈ మనవరాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. మనవరాళ్ళు, మనవళ్ళు చూసావా నువ్వు ముసలిదానివైపోయావు, నువ్వు ఎగరలేకపోతున్నావు అనగానే మాట కోసం అది పడలేక అక్కడ అందరిని వదిలేసి 6 నెలలు వెళ్ళిపోతుంది. ఓకే. బాగా వినాలి అందరూ. ఈ గద్ద 6 నెలలు వెళ్ళిపోతది. ఆ, వెళ్ళిపోయి ఏం చేస్తదంటే బాగా కొండలుంటాయి గదా! ఉమ్, ఈ కొండ సట్టులుండే దగ్గరికి వెళ్ళిపోద్ది. హ్మ్. ఎవ్వరికి చెప్పదు. ఈ హ్మ్. మనవరాళ్ళు ఈ సంతానానికి ఎవరికీ చెప్పదు. ఉమ్, చెప్పకుండా వెళ్ళిపోయిద్ది. వీళ్ళు ఎతుకుతూనే ఉంటారు. ఉమ్, వెళ్ళిపోయేసి ఆ కొండ సట్టుల మధ్యన బతుకుతది. ఉమ్, అక్కడ ఏం చేస్తది, ఈ రెక్కల్ని కొండ సట్లు కొట్టేసి మళ్ళీ షార్ప్‌గా చేసుకుంటది. ముక్కు, రెక్కల్ని ఉమ్, షార్ప్ చేసుకుంటే మళ్ళీ వయస్సయిపోతది. మళ్ళీ వయసయ్యి మళ్ళీ వచ్చేసి తిరిగి. అంటే 6 నెలల పాటు ఎళ్ళిపోయేసి, ఆ రెక్కలకేసి కొండ సట్లు బండలకేసి గుడ్డుకునిద్దనమాట. ఆ రెక్కలు అన్నీ విడిపోతాయి. విడిపోయేసి మళ్ళీ కొత్తగా కొత్త రెక్కలొస్తాయి. కొత్త రెక్కలొస్తాయి. ముక్కు గూడా కుడతది. అవును. ఆ కొండ సట్టుకి కొట్టిద్దనమాట. రాసుకుంటది. ఉమ్, ఉమ్, రాసుకోగానే మళ్ళీ ముక్కు షార్ప్ అయిపోద్ది. ఉమ్, అప్పుడు అది వెయిట్ తగ్గుతది. ఇప్పుడు మనలాగా పొట్ట లావవటం, ఒబెసిటీ వచ్చేసి లావవటం ఉండదు వాటికి. ఉమ్, వాటికి లావయ్యేది, బరువయ్యేది ఏందంటే రెక్కలు, ముక్కు. ఈ రెండే వయస్సుని చూపిస్తది ఉమ్, పక్షులకి. కాబట్టి అది కొండ సట్లు కొట్టడం వలన మళ్ళీ షార్ప్‌గా తయారయ్యేసి ముది మనవరాల్లాగా ఫైట్ చేస్తది. కూతురు, కొడుకులా కాదు. మనవరాలు, మనవలా కాదు. అది ముది మనవరాలు. మనవరాల్లాగా అంటే 4గో తరానికిదో సరిపడా మళ్ళీ ఎగురుతది. ఇక రా చూసుకుందామని. అంటే అంత పట్టుదలగా ఉండేటువంటిది గద్ద.
ఓకేనా? గరుడు పక్షి అంటే అంత ఉంటదనమాట. అందుకే గరుడు పక్షి వాహనం మీద ఊరేగేటువంటి ఎవరైతే విష్ణుమూర్తి ఉన్నారో, ఆ గరుడు పక్షి వాహనం చూడడం ద్వారా మనం కూడా అంతటి స్థాయికి వెళ్ళగలుగుతామనే ఒక కోరిక ఉంటదనమాట. అందుకనే ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా బ్రహ్మోత్సవాలు జరిగితే గరుడ వాహనం మీద ఊరేగేటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవాలి, హారతివ్వాలి. ఊరక పిచ్చోళ్ళై జనాలందరూ అక్కడికి స్వామివారి దగ్గరికి వెళ్ళరు. అవును. ఏది? ఈ ఒక బ్రహ్మోత్సవాల్లో. అందుకని వెళ్తారు బ్రహ్మోత్సవాలు చూడటానికి. అయితే ఈ తులారాశి వారి గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, వీరు అలాంటి శక్తి యుక్తులు కలవారు. అవన్నీ కూడా ఈ జూన్ మాసం నుంచే మొదలవుతాయి. ఎందుకంటే 11వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వలన అవుతది. కుజుడు 11వ స్థానంలో ఉండడం అనేది ఈ తులారాశి వారికి ఖచ్చితంగా అదృష్టం అని చెప్పొచ్చు. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్ళవ్వటం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సంబంధాలు కుదరటం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా విదేశీయానం హ్మ్. అన్నీ కూడా తెలియకుండా అయిపోతాయి. ఎప్పటినుంచో పెండింగ్ పడ్డటువంటి వ్యవహారాలు, బుక్కులు పక్కన దుమ్ము పట్టేలా ఉంటే వాటిని మళ్ళీ తీయటము, ఏదైనా కోర్ట్‌లో జరిగేటువంటి వ్యవహారాలు లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, లేకపోతే కలెక్టర్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లో ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇలాంటి వాటిలో ఉన్న వారికి కూడా విసిగేసిపోయింది జాబుల కోసం వెళ్ళేసి అన్న వారికి కూడా ఏదో ఒక రకమైన అవకాశాలు దొరకడం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 11వ స్థానంలో నుండి గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ 2020 సంవత్సరంలో చెప్పుకోదగ్గటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అయితే తులారాశి వారికి లేదు అని చెప్పలేం. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సినీ రంగంలో వారికి కూడా అవకాశాలైతే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఏదో ఒక రకమైన అవకాశం. కాకపోతే నాకు ఈ స్థాయి ఉంది, ఇది నేను చెయ్యను అనుకోకుండా మాత్రం ఏ రంగం వచ్చినా అందిపుచ్చుకోవాలి కానీ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. లక్ష్మీ అమ్మవారు కుబేరునితో పాటు వచ్చేసి తలుపుని మనము సూది ఉంటుంది గదా! సూదితో కొడుతుంది. ఆ సౌండ్‌ని మనం గమనిస్తేనే తలుపు తీయాలి. తలుపు బద్దలుగా కొడతారు. అది రాక్షసులో, భూతులో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నట్టు తలుపుని బద్దలు బద్దలు టక 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 కొడుతుంటారు. బెల్ కొడతారు చూసారా? ఆ బెల్ సౌండ్‌కి ఇరిటేషన్ వస్తది. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. సూది బెజ్జం అంటే హ్మ్. సూదితో మోగినటువంటి సౌండ్ ఉంటది గదా! అది ఇంపార్టెంటు. హ్మ్. అందుకని ఆ సూది బెజ్జం గూడా ఎంతైతే ఇంపార్టెంటో, ఆ సూది సౌండ్ గూడా ఇంపార్టెంటే కాబట్టి, మనకి దొరికినటువంటి చిన్న అవకాశం గూడా అందిపుచ్చుకొని వెళ్తే గనక, ఆ అవకాశం ద్వారా మరొక 10 అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆ అవకాశం చేజార్చుకోకుండా ఉన్నంత వరకి బావుంటుంది సినీ రంగంలో ఉన్న వారికి, తులారాశి వారికి. ఇకపోతే రాజకీయ రంగంలో వారికి కూడా ఇలానే యథావిధిగా ఉంది. ఎలాంటి పదవొచ్చినా, ఎలాంటి అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు నిర్వర్తించుకుంటే రానున్నటువంటి కాలంలో వారే పేరు, ప్రఖ్యాత, హోదా అన్నీ వారికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కాబట్టి ఏ రంగంలో ఉన్న వారికైనా అది చిన్న పనా, పెద్ద పనా అని చూసుకోకుండా మాత్రం మనం చేయాల్సిన న్యాయం మనం చేస్తే తులారాశి వారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేటువంటి అవకాశం ఈ జూన్ మాసం నుంచి మొదలవుతుంది. మరి రాశి వాళ్ళకి ఆళ్ళు చేయాల్సిన రెమెడీస్ గాని, వాళ్ళకు కలిసొచ్చే సంఖ్య, రంగు ఎలా ఉండబోతున్నాయండి? ఇకపోతే తులారాశి వారికి అదృష్ట సంఖ్య హ్మ్. 9, 4. హ్మ్. ఈ మాసం మొత్తం గూడా ఈ 9, 4 వారికి అదృష్ట సంఖ్య అని చెప్పొచ్చు. ఇకపోతే వారికి కలిసొచ్చేటువంటి వర్ణం హ్మ్. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్. ఈ 2 గూడా వారికి కలిసొచ్చేటువంటి వర్ణం. ఇకపోతే వారికి ఒక స్టోన్ సబ్‌క్యూర్ స్టోన్స్ అనేది వీరికి కూడా బాగా కలిసొస్తుంది. దాంట్లో వీరికి మెర్క్యూర్ స్టోన్ అనేది వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. వీరేదైనా చేతిలో పెట్టుకున్నా, జేబులో పెట్టుకున్నా, మాలగా ధరించినా, కంఠమాలేసుకున్నా గూడా వీరికి మెర్క్యూర్ అనేది బాగా కలిసొస్తుంది స్టోన్. ఇకపోతే వీటితో పాటు కలిసొచ్చేటువంటి వారం. శుక్రవారం, బుధవారం వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఇక వీరు ప్రతిరోజు చేయవలసినటువంటి రెమెడీ. హ్మ్. వారంలో ఒక రోజైనా వీరు ఖచ్చితంగా చేస్తే సరిపోతుంది. వీరికి చెరుకు రసం, హ్మ్. చెరుకు రసంతో పాటు పన్నీరు, హ్మ్. దాంట్లో కుంకుమ పువ్వేసి, ఆ ఒక మిశ్రమాన్ని రావి చెట్టు, వేప చెట్టు కలిసున్నటువంటి మొదల్లో అది టెంపుల్‌లో ఉన్నా వెగేయొచ్చు. ఎక్కడైనా బయటున్న చోట 2 కలిసున్నటువంటి పాదిలో గనక అవి 3 చుట్లు తిరుగుతూ అవి పోయాలి. మన కోరికలు తీరేందుకని చెప్పాలి. రావి చెట్టు, వేప చెట్టు. 2 కలిసున్న దగ్గర అవి మొదట్లో పోయాలి. కోరికలు తీర్చడానికని చెప్పొచ్చు. ఇది సాయంత్రం 4 గంటలలోపు చేయొచ్చు. 4 గంటల తర్వాత చేయకూడదు. హ్మ్. ఇదొక రెమెడీ. వారంలో ఒక రోజైతే చేసేవారైతే బుధవారం రోజు చేయాలి. లేదా గురువారం అయినా చేయొచ్చు. ఇకపోతే మేడి చెట్టు ఎక్కడైనా ఆలయాల్లో ఉంటే, హ్మ్. ఆ మేడి చెట్టు కింద దీపం పెట్టాలి. అది ఎలాగా? అంటే ఈ మేడి చెట్టు కింద పెట్టేటువంటి దీపం పిండి దీపమై ఉండాలి.
మ్మ్. అది మనకి వరిపిండి దొరుకుతది. ఈ వరిపిండిని ముద్దలా చేసి, దాన్ని ప్రమిదలా చేసి, దానిలో నూనె పోసేసి దీపారాధన చేయాలి. కోకోనట్ ఆయిల్ గాని, ఆవు నెయ్యి గాని పోయొచ్చు. ఒక 2 ఒత్తులేసి దీపారాధన చేస్తే వీరికి మంచి జరుగుతుంది. కోరికలు తీరేదానికి మాత్రమే ఇవి. ఇకపోతే దోషాలు తీరడానికి ఒక 1/2 కిలో నల్ల నువ్వులు, మ్మ్. ఒక 1/2 కిలో తెల్ల ఆవాలు, మ్మ్. ఒక 1/2 కిలో జొన్నలు. ఈ 3 గూడా మనకి మనంగా తల మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు తల చుట్టూతా దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయాలి. ఇవి దోషాలు పోవాలని. గ్రహరీత్య దోషాలు, నరదృష్టి, ఓకే. నరఘోష, ప్రకృతి నుంచి వచ్చే దోషాలన్నీ కూడా పోవాలి. ఆరోగ్యం బావుండాలి, ఆర్థికంగా బావుండాలనుకోని ఇవి మ్మ్. చేయాలి. ఇది ప్రతిరోజు చేయాల్సిన రెమెడీ ఏంటంటే గనక, వీరికి ఈ యొక్క కర్పూరం బిళ్ళలు దొరుకుతాయి. మనకి మ్మ్. హారతిచ్చే కర్పూరం అంటారు. అందులో కర్పూరం, ముద్ద కర్పూరం, హారతి కర్పూరం, పచ్చ కర్పూరం ఏది దొరికినా పర్లా. ఒక చిన్న బిళ్ళ తీసుకొని ప్రతిరోజు కూడా తనకి తానే దిష్టి తీసుకోవాలి క్లాక్ వైస్‌గా. తీసుకొని కాల్చేయాలి. ఇంట్లో అయినా చేయొచ్చు. కాల్చేసుకోవాలి. ఇది అంటే దిష్టి తీసుకున్న తర్వాత నేల మీద పెట్టి కాల్చాలి. మ్మ్. కాల్చేసుకోవాలంటే ఒంటి మీద పెట్టి కాల్చుకోకూడదు. మ్మ్. అంటే కాల్చుకోవాలని గురువుగారు చెప్పారు కదా అని చేతులు పెట్టుకొని కాల్చుకొని నేను భక్తుడిని అనుకోకూడదండి ఇది. దిష్టి తీసింది బయట ఎక్కడైనా పెట్టి కాల్చేసేయాలి. ఓకే. ఇది చేసుకోవాలి. ఇకపోతే వీరికి ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా పరిహారం మనకు నంబర్స్ అనేది గ్రహాల నుంచి మంచి జరిగేదానికి గ్రహాల నుంచి తీసినటువంటి నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది పాలన రూపంగా చేసుకోవాలి. ఇకపోతే తులారాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నంబర్ 7942-194. ఇది వచ్చేసి 7942-194. ఇది 120 టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేయాలి. ఇకపోతే ఎలా చేయాలి అంటే కనుక చేతిలో కాజు, జీడిపప్పు ఉంటుంది కదా! జీడిపప్పు గాని, బాదం పప్పు గాని, కిస్మిస్ గాని ఈ మూటిలో ఏదైనా సరే ఒక వస్తువు ఒక 5 గింజలు తీసుకొని ప్రతిరోజు పారాయణం చేసి అవి సేవించుకోవాలి. సేవించినట్టయితే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అనేది కనిపిస్తూ ఉండిద్ది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఈ జూన్ మాసంలో మనం అనుకున్నటువంటిగా ఈ యొక్క తులారాశి వారు కూడా అదృష్టవంతులయ్యేదానికి అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.